గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ వెళ్ళే ముందు డోనర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనము 8th August 2025లో ఉన్నాము. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టార్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో నిన్నటి నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క మార్కెట్ చూద్దాము. నిఫ్టీ 22 పాయింట్ అప్తో ముగిసింది. దీని ఎక్స్పైరీ ప్రతి గురువారం ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 120 పాయింట్ అప్తో ముగిసింది. ఎక్స్పైరీ ప్రతి బుధవారం ఉంటుంది. అండ్ సెనెక్స్ 79 పాయింట్ అప్తో ఉంటుంది. దీని ఎక్స్పైరీ ప్రతి మంగళవారం ఉంటుందిగా గుర్తించండి. ఇండియా విక్స్ కొద్దిగా తగ్గుతుంది. ఇండియా విక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇండియా విక్స్ మంచి కంఫర్టబుల్ జోన్లో ఉంది. 10 to 12 మధ్యలో ఉంది కాబట్టి బాగానే ఉంది మార్కెట్ గుర్తించచ్చు. బట్ యొక్క యూఎస్ఏ ట్రంప్ మూలంగా కొంచెం మార్కెట్ అనిశ్చిత ఉంది, అది గుర్తించండి. అది తొలగిపోయిన తర్వాత మార్కెట్ అప్పుగా పెరిగే అవకాశం ఉంది. సో నేను ఫారినర్స్ కూడా సుమారు 5,000 crores సేల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు అంతకన్నా డబుల్గా చేశారు. దీన్ని బట్టి మార్కెట్ ముందు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మంచి షేర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిగా గుర్తించండి. అండ్ యూఎస్ఏ మార్కెట్ మిక్స్గా క్లోజ్ అయింది. నైట్లో నేను యూఎస్ఏ డౌ జోన్స్ 224 డౌన్ అయితే నాస్డాక్ 70 అప్ అండ్ యూఎస్ఏ 500 కూడా SP 500 5% డౌన్. ఇప్పుడు నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 20 పాయింట్స్ డౌన్లో ఉంది, అది గుర్తించండి. బ్యాన్లో షేర్స్ ఇక్కడ లిస్ట్ ఉంది. బ్యాన్లో ఒకటే షేర్ ఉంది, పిఎన్బి హౌసింగ్. అండ్ పాసిబుల్ ఎంట్రన్స్ కింద అంటే ఆర్బిఎల్ బ్యాంకు, ఎల్ఐసి హౌసింగ్ కూడా బ్యాన్లో రావడానికి అవకాశం ఉంది. పర్సెంటేజ్ 85%, 90% వస్తే ఇందులో బ్యాన్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 షేర్లు కూడా బ్యాన్లో ఉండే అవకాశం ఉంది. సో బ్యాన్లో ఉంటే ఫిక్స్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి షేర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చుగా గుర్తించండి. సో బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఫండమెంటల్కి సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూస్ మూలంగా షేర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఈ న్యూస్ మూలంగా అంతకుముందు కొన్న కూడా అమ్మే అవకాశం ఉంది. ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనే ముందు టెక్నికల్ కూడా చూడాలి. దీని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటే దాని మూలంగా మనకు టెక్నికల్గా ఆ షేరు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా అనే విషయాలు తెలుస్తుంది, అది గుర్తించండి. సో మొట్టమొదటి న్యూస్ ఈనాడు నుంచి తీసుకున్నాము. హెచ్పిఎస్ హిందుస్థాన్ పెట్రోల్ లిమిటెడ్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 5 times అప్, 540 పాయింట్ అప్, 4,111 అది గుర్తించండి. సాక్షిలో కూడా ఎలక్ట్రానిక్ గుడ్స్ మీద ఎక్స్పోర్ట్ అప్ 47% వచ్చింది. కాబట్టి ఎలక్ట్రానిక్ గుడ్స్ సంబంధించిన షేర్లో కూడా కొద్దిగా ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రజ్యోతి ఎల్ఐసి రిజల్ట్స్ ఉంది. కేవలం 5% అప్తో 9 crores ఇది లాభం ప్రకటించింది. ఎల్ఐసి కూడా ఆల్మోస్ట్ మంచి రేట్లో ఉంది. ఇది బై అండ్ డిప్స్ కింద ఇప్పుడు ఉంది అని కూడా నా యొక్క ఆలోచన, మీరు కూడా గమనించండి. అండ్ బిజినెస్ స్టార్ ప్రకారం టైటాన్ మంచి రిజల్ట్ ప్రకటించింది. 50% అప్, స్ట్రాంగ్ జ్యువెలరీ మార్జిన్ గేన్స్ మూలంగా. సో టైటాన్ టాటాకు సంబంధించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ. ఇది షేర్ కూడా బై అండ్ డిప్స్, సెల్ అండ్ రైజ్ కింద మనం తీసుకోవచ్చు. లైవ్ మింట్ ప్రకారంగా ట్రెండింగ్ షేర్ కింద అశోక్ లేండి. అది ఈ మధ్యనే బోనస్ మూలంగా షేర్ కొద్దిగా రేట్ అడ్జస్ట్మెంట్ అయింది. ముందు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మంచి కరెక్షన్లో ఉంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారము మార్కెట్ స్టాక్ బై కింద బ్లూ స్టార్ ఇచ్చారు. బ్లూ స్టార్ కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ బ్రోకర్ కింద వాటర్కు బ్యాగ్ ఇచ్చాడు. ఇది వాటర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఇది కూడా ఆల్మోస్ట్ ఈ షేర్ కూడా చాలా కింద నుంచి చాలా పెరిగిందిగా గుర్తించండి. అంటే ఇందు ప్రకారం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఈ షేర్ ఇన్వెస్టర్ బ్యాంకింగ్ అండ్ లైసెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ వచ్చింది. ఇది ఇన్వెస్టర్ బ్యాంకింగ్ కింద వచ్చింది కాబట్టి ఈ షేర్ దీని మూలం కూడా ఈరోజు లైమ్ లైట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవడానికి మంచి అనువుగా ఉండే అవకాశం ఉంది, గుర్తించండి. అకౌంట్ ప్రకారం బుల్లిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఉంది. ఎన్సీసీ ఇచ్చారు. ఎన్సీసీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఎన్సీసీ కూడా నేను ఆల్మోస్ట్ 12 rupees పెరిగింది. కింద నుంచి తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది. నేను లాస్ట్ 1 hourలో ఇది నేను దీన్ని గమనించాను. ఈ షేర్లో మంచి ప్రాఫిట్ రేటు పెరిగింది. ఈ షేర్ ఈరోజు పెరగడానికి అవకాశంగా గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం కళ్యాణ్ జ్యువెల్స్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. ఆల్మోస్ట్ 48% అప్. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ అవకాశం ఉందో గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద పిరమల్ గ్రూప్ సంబంధించింది. పిరమల్ ఫార్మా కూడా ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా కింద నుంచి చాలా పెరిగిందిగా గుర్తించండి. సిఎన్బిసి 18 ప్రకారం జిఎస్పి పెట్రోల్కి సంబంధించిన షేరు. ఈ షేర్కి మనం చాలాసార్లు రికమెండ్ చేశాము. ఈ షేర్ కూడా ఇప్పుడు 15% అప్పు వచ్చి ప్రకటించింది. ఈ షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ముందు సీజన్ రైనీ సీజన్ ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉందిగా ఫెర్టిలైజర్ కంపెనీ కింద గుర్తించండి. 4వ నేషనల్ అల్యూమినియం కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. 60% అప్పు, 1,490 crores. ఈ షేర్ కూడా మంచి కరెక్షన్ ఉంది. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పే ఇస్తుంది, అది గుర్తించండి.
మనీ క్యారెక్టర్ ప్రకారం కేఆర్బీలో కూడా మంచి రిజల్ట్ పట్టించింది. ప్రాఫిట్ ఆల్మోస్ట్ 7% అప్, 150 crores, అంతకుముందు 86 crores. రెవెన్యూ కూడా మంచి గ్రోత్ పట్టించింది 32% కింద. సో రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పట్టించింది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ కింద గుర్తించి బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైజ్ కింద ఈ షేర్ ఇందులో లాభాలు గడించవచ్చు. పీటీసీ కూడా పవర్కి సంబంధించింది, ఇది కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, ఇది కూడా మంచి రేట్లో ఉంది. ఆల్మోస్ట్ 44%, అంతకుముందు 134 crores అయితే ఇప్పుడు 190 crores. సో మంచి ప్రాఫిట్ ఉంది. రెవెన్యూ తగ్గింది. అంతకుముందు 4,550 అయితే 4,009, అంటే ప్రాఫిట్ పెరిగింది. రెవెన్యూ అంటే ఖర్చు తగ్గి ప్రాఫిట్ పెరిగింది కాబట్టి అది కూడా గుర్తించండి. అండ్ ఈ వార్త తర్వాత మనకు టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. దానికి ముందు కొన్ని డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజల్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈరోజు డివిడెండ్ ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది. ఎవరైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొన్న వరకే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. రికార్డ్ డేట్ నాడు ఎగ్జాక్ట్ రికార్డ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాదు. పైపించి ఆ రోజు రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో అరవింద ఫార్మా 4 rupees పట్టించింది రికార్డ్ డేట్ ఈరోజు కాబట్టి నిన్న కానీ అంతకుముందు ఎవరైతే షేర్ కొన్నారో వాళ్ళకి ప్రతి షేర్కు 4 rupees వచ్చే అవకాశం ఉంది. అట్లనే సీట్ ట్యాక్స్ సంబంధించింది, అది కూడా 30 డివిడెండ్ పట్టించింది, అది కూడా రికార్డ్ డేట్ ఈరోజే. సో 11th నాడు డివిడెండ్కి ఉన్నాయి కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఎవరైతే ఈ షేర్లు కొంటారో ఈ 3 షేర్లు సో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటంటే ఒకటి క్యాస్ట్రోల్ ఇండియా 3 rupees ఉంది, రికార్డ్ డేటు 11th August. కళ్యాణి స్టీల్స్ 10 rupees పర్ షేరు, ఇది కూడా 11th August. అండ్ జియో ఫైనాన్షియల్ 50 paisa షేరు, ఇది కూడా 11th August. సో ఎవరైతే ఈ షేర్లు కొంటారో వాళ్ళకు ఈరోజు కానీ అంతకుముందు కూడా డివిడెండ్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించారు. ఈవెంట్స్ కింద మన 12th నాడు ఇండియా సిపిఐ డేటా ఉంది, అటు యూఎస్ఏ కోర్ సిపిఐ డేటా ఉంది, అది గుర్తించండి. సో ఈ డేటా బట్టి కూడా కొంత మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బోనస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ August 26న రికార్డ్ అవుతుంది ఐసిబిఎస్ బ్యాంకు 1:1 కింద. అట్లనే ఈరోజు నెస్లే ఇండియా రికార్డ్ అవుతుంది బోనస్ 1:1 కింద గుర్తించండి. రిజర్వ్స్ నడుస్తుంది కాబట్టి రిజర్వ్స్ కింద చాలా షేర్లు ఉన్నాయి ఈరోజు. వాటి ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా మోటార్స్ అండ్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ ఉంది, లిస్ట్ను గమనించండి. సో ఈ రిజర్వ్స్ మూలంగా ఈ షేర్లో కూడా ఈరోజు హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుంది. ఒకవేళ బిజినెస్ ట్రేడింగ్లో రిజల్ట్ వస్తే షేరు రిజర్వ్స్ బట్టి పెరిగే తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి షేర్లు. సో వీటికి సంబంధించిన మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. సో టెక్నికల్ అనాలిసిస్ చూస్తుంటే మనకు షేర్ యొక్క ట్రెండింగ్ మనకు తెలుస్తుంది. ఇక్కడ నేను 2 ఇండికేటర్స్ వాడాను. ఈ ఇండికేటర్లో కూడా షేర్లో స్ట్రెంత్ ఉందో పెరగడానికి అనుకున్న విషయం తెలియజేస్తుంది. ఇక్కడ ఒకటి మూవింగ్ యావరేజెస్, ఇది 20 days, 50 days, 100 days, 200 days కింద ఉంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ 4 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందో ఆ ట్రెండింగ్లో ఉన్నట్టుగా గుర్తించండి. అంత కింద నుంచి బయింగ్ సపోర్ట్ ఉంది, ముందు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంటుంది. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా తెలుస్తుంది. ఇది 0 to 100 ఉంటుంది. 0 to 30 ఉన్న షేర్ను వదిలేదు, అది మొత్తం డౌన్ ట్రెండ్. 0 to 45 సైడ్ వేస్, అండ్ 45 to 70, 75 అబవ్ ఉంటే అది పాజిటివ్గా ఉన్నట్టు, అండ్ 75 అబవ్ ఉంటే అది ఓవర్బాట్ కిందకి వచ్చి మళ్ళీ తగ్గే అవకాశం ఉందో గుర్తించండి. సో ఈ 2 పారామీటర్ మూలంగా షేర్ యొక్క స్ట్రెంత్ దాని యొక్క పాజిటివ్నెస్ తెలుస్తుందిగా గుర్తించండి. అండ్ మన రోజు మాదిరిగానే సిల్వర్ గోల్డ్ గురించి చెప్పుకుంటాము. ఎందుకంటే సిల్వర్ గోల్డ్ చాలా విలువైన మెటీరియల్, చాలా మార్కెట్ చాలా రేట్లు ఉంది కాబట్టి ఇవి ఆల్మోస్ట్ 100 రూపాయల బిలో 100కు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ షేర్లు కొంటే ఇవి మెటల్స్ పెరిగిన కొద్ది షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు వీటికి కొని పెరిగినప్పుడు అమ్ముకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఫస్ట్ సిల్వర్ బి ఈటీఎఫ్ ప్రస్తుతం 110.58 paisa ఉంది. నిన్న ఆల్మోస్ట్ 1 rupee 40 paisa పెరిగింది. ఇది లోయెస్ట్ 78, హైయెస్ట్ 112. టెక్నికల్గా మీకు ప్రతిసారి చెప్తున్నది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంటుంది, మూవింగ్ యావరేజ్ పైన ఉంది. సో మూవింగ్ డౌన్ కానంత వరకు షేర్ పెరిగే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా మంచి స్థితిలో ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే 60 ఉంది. అట్లనే గోల్డ్ బి ఈటీఎఫ్ కూడా ప్రస్తుతం 83, ఆల్మోస్ట్ 84 rupees, నేను 50 paisa పెరిగింది. ఇది లోయెస్ట్ 58 పోయింది, హైయెస్ట్ 85 rupees పోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. టెక్నికల్గా ఇది కూడా ఆర్ఎస్ఐ బలంగా ఉంది 64 కింద. పీటీసీ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంచి రిజల్ట్ ప్రకటించింది. సో ఇది కంటిన్యూగా 3 days నుంచి పెరుగుతుంది. టెక్నికల్ చూసుకుంటే ఆర్ఎస్ఐ 45 ఉంది, అంటే ఇంప్రూవ్ అయింది. 45 ఇంకా ఇంప్రూవ్ అయింది, అంటే 3 days కంటిన్యూ ఉంది. బట్ ఎప్పుడైతే ఇది 105 ఇక్కడ మూవింగ్ యావరేజ్ 20 days క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 105 క్రాస్ అయిన తర్వాత ఏదైనా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. అండ్ హిందుస్థాన్ పెట్రోలియం ప్రస్తుతం 400 rupees ఉంది, 1 rupee పెరిగింది. లోయెస్ట్ 287, హైయెస్ట్ 457. టెక్నికల్గా ఇది వీక్ అని చెప్పవచ్చు. ఇక్కడ 36 37 ఉంది, బట్ మూవింగ్ ఉంది. బట్ ఈరోజు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది.
బట్ ఇది ఎప్పుడైతే ఇప్పుడు 4 ఉంది కాబట్టి ఎప్పుడైతే 418 క్రాస్ అయితే అప్పుడు టెక్నికల్ ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అన్ని మూవింగ్ క్రాస్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అది గుర్తించండి. ఇది ఎందుకంటే నిన్న కూడా ఆల్మోస్ట్ పెరగడానికి ట్రై చేసింది. ఇది 1 రూపీ పెరిగి సో రిజల్ట్ మంచిది కాబట్టి ఈరోజు గ్యాప్ అప్తో అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి. ఎల్ఎస్ఎఫ్ ఇండియా రిజల్ట్ ప్రకటించింది 5% అప్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్. ఈ రేట్ కూడా ప్రస్తుతం మంచి రేట్లు ఉందని చెప్పుకోవచ్చు. 885 రూపీస్ ఉంది. నేను ఆల్మోస్ట్ 8 తగ్గింది. ఈ లోస్ 715 ఆల్మోస్ట్ లోస్కు దగ్గర ఉంది. 715 హైయెస్ట్ 162. సో ముందు షేర్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా సంబంధించిన న్యూస్ వచ్చేది ఉంది. ఒకవేళ వస్తే ఈ షేర్ పెరిగే అవకాశం ఉంది. టెక్నికల్ చూస్తే వీక్ అని చెప్పుకోవచ్చు. 36 ఉంది. రిజల్ట్స్ వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం ఉంది. బట్ ఇది ఎప్పుడైతే మనం కొనడానికి అనువు ఎప్పుడు ఉందంటే 907 రూపీస్ ఎప్పుడైతే 907 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ టైటాన్ మంచి రిజల్ట్ వచ్చింది. ప్రస్తుతం రేటు 3515 నిన్న 2 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 2925 పోయింది. హైయెస్ట్ 3866 పోయింది. టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయ్యి 46 47 మధ్యలో ఉంది అండ్ కంటిన్యూగా 3 డేస్ నుంచి పెరిగింది. అండ్ మూవింగ్ అవరేజ్ ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు 3450 ఉంది, ఎప్పుడైతే 3453 క్రాస్ అవుతుందో అప్పుడు మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. అశోక్ లైలాండ్ కూడా ఈ మధ్య బోనస్ మూలంగా షేర్కు అడ్జస్ట్ అయింది. ప్రస్తుతం టెక్నికల్గా ప్రస్తుతం రేటు ఆల్మోస్ట్ 120 ఉంది. 120 ఉంది. నేను 1 రూపీ తగ్గింది. లోయెస్ట్ 96, హైయెస్ట్ 132. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు. ఆర్ఎస్ఐ 40 ఉంది కాబట్టి వీక్ ఉంది. ఇది మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 122 క్రాస్ అవుతుందో అప్పుడే ఆర్ఎస్ఐ పెరిగి మూవింగ్ యావరేజ్ దాటి ముందు పెరిగే అవకాశం ఉంది. సో 123 అయిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఉండే అవకాశం ఉంది. ఇది ఏయూ స్మాల్ బ్యాంకు, దీనికి మంచి ఆర్బీఐ నుంచి యూనివర్సిటీ బ్యాంక్ ఏదో వచ్చింది కాబట్టి ఈరోజు కంపల్సరీ లైమిట్ ఉంది. అందుకే నిన్న 8 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 478, హైయెస్ట్ 841 పెరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఇందులో. ఇది ఆర్ఎస్ఐ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 43 ఉంది. ఇంకా 45 ఎబోవ్ కావాలి. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా మనం చూస్తే ఇక్కడ 756 క్రాస్ ఎంత అవుతున్నాయి. మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ బ్లూ స్టార్ కూడా ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 1827. నేను ఆల్మోస్ట్ 57 రూపీస్ పెరిగింది. 1521 లోయెస్ట్, 2417 హైయెస్ట్. టెక్నికల్గా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఆర్ఎస్ఐ 60 ఉంది. ఇది ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. 1780 దాటి 1827 ఉంది. సో కంప్లీట్ ట్రెండింగ్గా ఉందని గుర్తించండి. మొత్తానికైతే ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. వాటికి బ్యాగ్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 105లో ఉంది. నేను ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 1114, హైయెస్ట్ 1944. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 45 దగ్గరనే ఉంది. సో ముందుకి ఆర్ఎస్ఐ బలపడాలి అండ్ కంటిన్యూగా డౌన్ అయిన తర్వాత నిన్న పెరగడానికి ప్రయత్నించింది. బట్ ఇది ఎప్పుడైతే 1544 ప్రస్తుతం 105లో ఉంది కాబట్టి 1544 క్రాస్ అయితే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్సీసీ నిన్న మంచి మూమెంట్ ఇచ్చి పెరిగింది. కంటిన్యూగా గ్రాఫ్ ప్రకారంగా 2 డేస్ నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం 222.39 ఉంది. నేను ఆల్మోస్ట్ 7 రూపీస్ 9 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 170, హైయెస్ట్ 300, 330. టెక్నికల్గా ఇది కూడా ఇంప్రూవ్ అయ్యి 51 అయింది అండ్ మూవింగ్ అవర్స్ కొద్దిగా క్రాస్ కావాలి. ఇది ఎప్పుడైతే 234 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది. ప్రస్తుతం 591 ఉంది. నేను ఆల్మోస్ట్ 1 రూపీ వరకు పెరిగింది. 400 లోయెస్ట్, హైయెస్ట్ 795. టెక్నికల్గా ఇది బాగానే ఉంది. 52 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది కాబట్టి పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అండ్ పిరమల్ ఫార్మా లిమిటెడ్ ప్రస్తుతం 180 ఉంది. నేను ఆల్మోస్ట్ 6 రూపీస్ పెరిగింది. 180 యొక్క లోయెస్ట్, హైయెస్ట్ 3 రాస్తున్నా. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కొద్దిగా పెరగడానికి ప్రయత్నిస్తుంది. టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు ఆల్మోస్ట్. బట్ ఇది మూవింగ్ యావరేజ్ ప్రకారం చూస్తే ఇది 207, 28 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. నేషనల్ అల్యూమినియం మంచి రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది 190 ఉంది. నేను ఆల్మోస్ట్ 1 రూపీ పైన పెరిగింది. 138 లోయెస్ట్, 263 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బాగుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ 45 నుంచి ఇంప్రూవ్ 551 దగ్గర ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. కంటిన్యూగా 4 డేస్ జరుగుతుంది. సో ఈరోజు ఇది పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉందో ఎక్కువ కనిపిస్తుంది చార్ట్ ప్రకారం. నెక్స్ట్ GS గుజరాత్ స్టేట్ ఫెడరల్ కార్పొరేషన్ మంచి రిజల్ట్ వచ్చింది. ప్రస్తుతం 190 ఉంది. నేను ఆల్మోస్ట్ 5 రూపీస్ తగ్గింది. లోయెస్ట్ 158, హైయెస్ట్ 246. టెక్నికల్గా కొంత వీక్ అని చెప్పవచ్చు. 45 దగ్గర ఉంది.
ఇది ఎప్పుడైతే 202 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం కూర్చుంది. ఆల్మోస్ట్ ఇది కన్సాలిడేషన్ అవుతుంది. ఈరోజు రిజల్ట్ మంచిగా ఉంది కాబట్టి ఈరోజు గ్యాప్ అప్తో ఓపే అవకాశం ఉందో కనిపిస్తుంది. నెక్స్ట్ కేఆర్బిఎల్ మన బాస్మతి ఎక్స్పోర్టర్ ఇది కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ 372 లోయెస్ట్, నేను ఆల్మోస్ట్ 1 రూపీ తగ్గింది. లోయెస్ట్ 241, హైయెస్ట్ 48. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ కావాల్సిందే ఉంది. ఇంకా 45 అబోవ్ ఉండాల్సింది, 43 ఉంది. ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ 3 మూవింగ్ క్రాస్ ఉంది. బట్ ఇక్కడ 20 క్రాస్ కాలేదు. ఇది ఎప్పుడైతే 384 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇవి ఈరోజు వార్తలు అండ్ వాటి యొక్క టెక్నికల్ సోర్స్, వాటిని గమనించేసి మీరు లాభ పొందుతారని ఆశిస్తూ వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.